రెండు రీజన్స్ ఇక్కడ కార్తీక్ అయిన టార్చర్ లావణ్య అప్పుడు పర్లేదు మంచిగా ఉండే, టార్చర్ అంత టార్చర్ ఏమి ఉండకపోతుండే. నేను వెళ్ళిపోతా అనే టైంకి నాకు గలీజ్ అనిపించింది లావణ్య మీద. అనిపించింది నా ఫోన్ తీసుకోవడము, ఎట్ టు జెడ్ చెక్ చేయడము, నా ఫోన్ నా పర్సనలే ఉంటాయి. ఇయ్యకుండా డిమాండింగ్ వేరుంటది. ఇప్పుడు వర్క్ చేస్తున్నావు అంటే ఇయ్యకుంటే ఇక ఏమైనా చేస్తుంది. డ్రైవ్ చేసిన కేసు అని పెడతా అంట. అట్లాంటి టైప్. అంటే అక్కడ రెండు రీజన్ నాకు అర్థమైంది. ఒకటి పని భారం ఎక్కువైపోయింది అక్కడ. ఇప్పుడు 15 కుక్కలు డాగ్స్ 15 అవిట్లని చూడాలంటే నాటేజ్ 1-2 ఉంటేనే మనకు దూలు తీరినట్టు అవుతుంది. 15 అని అంటే మజాక్ కాదు అది. అవి అండ్ వాళ్ళ ఇంట్లో ఎవరు పని వాళ్ళు ఇంకో ఇంతకు ముందు వేరే పని అమ్మాయి ఉండేనట. వీడు వెళ్ళినప్పుడు లేరు. ఆ పని కూడా వీడి మీద పడ్డది. ఈ విషయాలు అనేసరికి నాకు అప్పుడు అర్థమైంది ఈ పని ఎక్కువైపోయింది. అండ్ అవి డాగ్స్ లైక్ కూడా చూసుకోవాలి. అవి పొద్దున ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు ఉన్న అబ్బాయి 2 times బయట ఇచ్చేటోడు డాగ్స్ కి. వీడు వెళ్ళిన తర్వాత 4 times అయిపోయింది. వదలడం, మళ్ళీ లోపల తీసుకురావడం, వాష్ చేయించడం, వీటికి స్నానాలు అవి చేయించడం, ఫుడ్ పెట్టడం అవి అయిపోయింది. నేను ఎంబడే నాకు ఇది కరెక్ట్ అనిపించాక మళ్ళీ ఫోన్ చేసిన వీడికి. అసలు సంగతి ఏంటిది ఏమైందంటే, మా అమ్మాయి ఇక్కడ పని ఎక్కువైపోయింది మామ, నాకు అర్థమైతే లేదు అది అని అనేసరికి నువ్వు ఓకేరా అని చెప్పేసి మళ్ళీ మా వాడికి ఫోన్ చేసిన. ఈ సంగతి సంగతి రా మరి ఎట్లా అని చెప్పేసి అంటే, మామ నేను అక్కకి ఫోన్ చేసి మాట్లాడతా, నువ్వు ఇబ్బంది పడకు అంటే, ఓకేరా మరి మాట్లాడు అన్న తర్వాత మళ్ళీ మాట్లాడితే మళ్ళీ పని అమ్మాయికి మళ్ళీ ఎవరైతే పాత అమ్మాయి ఉండరో మళ్ళీ ఆమెను తీసుకొచ్చుకున్నారు, పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఓకే అప్పటి నుంచి ఓకే అని చెప్పేసి ఉన్నాడు. ఉన్న తర్వాత సడన్ గా నాకు ఇది ఒకరోజు 11 మధ్య పొద్దున 11 టైంలో నాకు ఫోన్ వచ్చింది. మా తమ్ముడు ఫోన్ చేసిండు, అన్న శ్యామ్ నాడు వచ్చేసిండు, వాడు బట్టలు బ్యాగ్ తీసుకొని వచ్చేసిండు అన్న అనేసరికి నేను షాక్ అయినా. ఎప్పుడు వచ్చిండు అంటే పొద్దున్న 4 గంటలకు వచ్చిండు. ఆ టైంలో వచ్చాడు రా అని నేను అన్న, ఏమో అన్నా అని చెప్పేసి అనేసరికి ఓకే అని చెప్పేసి రూమ్కి వెళ్ళి ఏమైందిరా అని చెప్పేసి ఇలా చేసిన. ఏమైందిరా అని చెప్పేసి అనేసరికి అబ్బా అన్నాడు. అబ్బా అనేసరికి ఏమైందిరా అబ్బా అని చెప్పేసి అని బటన్ తీస్తే అంటే తీయనియలేదు. చింపేసి చూసేవరకంటే ఆల్రెడీ కొట్టింది ఉన్నాను బెల్ట్ తోటి. ఏంటిదా ఇది ఏమైందిరా అని చెప్పేసి నేను అనుకున్నా. నైట్ వచ్చే టైంలో మరి బండి స్కిడ్ అయ్యి అంటే ర్యాపిడోలు వచ్చిండు, ఏదో అయిందేమో అనుకున్నా. తర్వాత చెప్పిండు ఇట్లా కొట్టిన మా మాది అనేసరికి నాకు రెస్పాండ్ కాదు. నేను ముందు నడు అన్నా, నేను చలో నడు వెళ్దామని చెప్పేసి నేను కార్ తీసేసుకున్నా. చలో నడు ముందు వెళ్దామని చెప్పేసి నేను చాలా టెంపర్ అయిపోయింది ఇక నాకు. మళ్ళీ అద్దు మామ ఇప్పుడు అద్దు ముందే సిచ్యువేషన్ కరెక్ట్ లేదు, వాళ్ళ మనుషులు కరెక్ట్ గా లేరు, మనం వెళ్ళినా మనకే ఉల్టా ప్రాబ్లం అవుతుంది. అలా అసంటి మనుషులు మామ అద్దు ఏదో అయిపోయింది అని చెప్పేసి ఒక 2-2.5 గంటలు కన్విన్స్ చేసిండు. అప్పుడు మా తమ్ముడు అన్నాడు, అన్న ఆడ అంతగానం అంటున్నాడు అని అంటే, ఎందుకన్నా ఆగు కొంచెం ఆగు, ఓపికతో ఆలోచించు, ఆగు అంటే ఓపిక ఏంటి రాళ్ళు కొట్టుడేంది అన్న తర్వాత వాడు ఏమన్నాడంటే, వాడు రాక ముందు 2 రోజుల ముందు నాకు ఒక రికార్డింగ్ పంపించాడు. మామ ఒక రికార్డింగ్ పంపిస్తున్నా, అది అట్లనే ఉంచు అని చెప్పేసి అంటే, ఏదో క్యాజువల్ గా ఏదో ఒకటి పంపిస్తాడు అని చలో పెట్టరా అని చెప్పేసి నాకు చూసుకోలేదు. నేను వచ్చింది ఆ రికార్డింగ్ వచ్చింది కానీ నేను ఓపెన్ చేయలేదు, అలాగే ఉంది. తర్వాత నేను వీడు కొట్టిన ఇది అయిన తర్వాత మా తమ్ముడు ఏమన్నా, అన్న కొంచెం ఓపికతో ఆలోచించన్నా, వాళ్ళు మంచిగా లేరు అంటున్నా, కొంచెం ఆగన్నా అది దాని అనేసరికి అప్పుడు కొంచెం నార్మల్గా అయ్యి అప్పుడు గుర్తుకొచ్చింది అది రికార్డింగ్ అన్నాడు. ఏంటిది రికార్డింగ్ అని చెప్పేసి అప్పుడు రికార్డింగ్ అప్పుడు ఓపెన్ చేసి వింటే అక్కడ ఏంటిది ఏమంటున్నాడు, ఎవరి పేరు కార్తీక్ ఇంతకుముందు రికార్డింగ్ విన్నారుగా మీరు. వాడేమంటున్నాడు, నేను వెళ్ళిపోతా అన్నా, నేను ఉండా, నువ్వే వెళ్ళిపో అని చెప్పేసి బూతు పడుతూ వెళ్ళిపో అని చెప్పేసి అంటున్నావు, నేను వెళ్ళిపోతా, నువ్వు వెళ్ళిపో అన్నప్పుడు నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి వీడు అన్నాడు. అన్నప్పుడు వాడేమన్నాడు, నువ్వు వెళ్ళిపోకు, అవసరం లేదు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే నాకు పనులు దొరకరు, వాళ్ళు దొరికిందాక నువ్వు ఉండు, అరే నాకు అవసరం లేదన్నా, నువ్వు ఉండంటున్నావు, నేను ఉంటా, కానీ నేను పని చెయ్యా, నీకు బలిచిందానే బూతు వాడుతున్నావు, అన్ని నువ్వే మాట్లాడతావు, రెండు రకాల మాటలు నువ్వే మాట్లాడతావు. నాకు పైసలు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను, నాకు ర్యాపిడో కూడా పైసలు లేవు, అట్లీస్ట్ దానికన్నా అయ్యి అని చెప్పేసి అంటే, ₹1 ఎవరికి చెప్పుకుంటూ చెప్పు అనేసరికి, అంటే ఎవరికి చెప్పుకోవాలన్నా అని ఈడన్నాడు. నేను చెప్పుకుంటాను వెళ్ళాడు, అంటే ఎవరికి చెప్పుకోవాలన్నా అని చెప్పేసి అనేసరికి, ఎవరికి చెప్పుకుంటావా భయపడ్డాడు. ఇంకా ఎవరికి చెప్పుకుంటావు, విన్నదా ఇంకొకసారి పెట్టాలా మీకు, ఎవరికి చెప్పుకుంటావు అది అని చెప్పేసి అంటే, ఎవరికి చెప్పుకోను అని చెప్పేసి ఆల్రెడీ చెప్తున్నాడు. మళ్ళీ చెప్పుకున్న తర్వాత మళ్ళీ గమ్మున ఉండాలిగా, మళ్ళీ పైసలు ఏం చేసుకుంటావు చేసుకో, వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో, ఆ డాక్స్ ఫుడ్ పెట్టేసి వెళ్ళిపో,
అంటే వెళ్ళిపోయే టైంలో కూడా పని చేయాలి మళ్ళీ ఫుడ్ పెట్టనేది డాగ్స్ డాగ్స్ కి ఫుడ్ పెట్టి డాగ్స్ కి ఫుడ్ పెట్టేసి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయే టైంలో కూడా పని చేయాలి అంటే మీరు పెట్టే టార్చర్లన్నీ భరించుకుంటూ మీరు చేసే కథలన్నీ చూసుకుంటూ మళ్ళీ వెళ్ళిపోయే టైంలో కూడా పని చేయాలి వీడు అన్నాడు నేను ఫుడ్ పెట్టా నేనేం పెట్టా నేను గమ్మున ఉంటా నేను పని చెయ్యా ఉంటా అని అన్నాడు నా అప్పుడు ఏమంటాడు నా చైన్ ఎదురా బ్లాక్ మెయిలింగ్ ఇక్కడ ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న వస్తువు అయినప్పుడు నువ్వు ఒక డౌట్ ఉన్నప్పుడు నువ్వు లీగల్ గా కానీ ఏదో ఒక తరగతి నువ్వు మూవ్ అవుతావు అంతే కదా కదా ఇప్పుడు నీ ఇంట్లో గోల్డ్ చైన్ పోయినప్పుడు నువ్వు గమనైతే ఉండరుగా మనం అట్లీస్ట్ మనం ఒక ఐటమ్ కూడా పెడతాము లేదు అన్నప్పుడు మనం పైసలు అడుగుతాం ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అడుగుతాం ఏది అన్నప్పుడు నా చైన్ ఎదురా అని అంటాడు నా చైన్ ఎదురా అన్నప్పుడు వీడేమన్నాడు పోలీసులకు ఫోన్ చేస్తా వాళ్ళేస్తారు చూస్తారు అని చెప్పేసి అన్నాడు అన్నప్పుడు నీ చైన్ పోయినప్పుడు నువ్వేంద్ర చేసేది నేనే చేస్తా అని చెప్పేసి నువ్వు చేయాలిగా మరి నువ్వు చేయాలిగా నువ్వు చేయకుండా గమ్మునున్నాడు టాపిక్ డైవర్ట్ చేసిండు మళ్ళీ కోకపెట్ట నీదారా పిల్లరా ఎవరిని పిలుస్తావు పిలువ అని చెప్పేసి అంటే నేను ఎవరిని విలువ నేను ఏం చేయాలని నేను చేస్తా నేను ముందు నిన్ను వెళ్తా అని చెప్పేసి అన్న తర్వాత మళ్ళీ లావణ్య గారికి చెప్పిండు అక్క నాకు ఇట్లా టార్చర్ పెడుతున్నాడు లేదు నాకు ఇట్లా టార్చర్ పెడుతున్నాడు నేను ఉందా అని చెప్పేసి అంటే మళ్ళీ లావణ్య ఎటో బయటికి వెళ్ళింది మళ్ళీ వచ్చిన తర్వాత తిట్టింది ఎవరికి కార్తిక్కి ముందే మనకు దొరుకుతారు పనులు ఆడున్నాడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అది దాని మాట్లాడేసింది మళ్ళీ ఆడు గమ్మున ఉన్నాడు మళ్ళీ ఏదో ఒక సానుభూతితోటి అట్లా గాద్ర శవం ఇది దాన్ని మాట్లాడిండు కొట్టేసిండు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ అది అని చెప్పేసి అన్న తర్వాత వీళ్ళతో ఇట్లా కాదు మంచినే ఉంటూ మెల్లగా వెళ్ళిపోవాలి నాతోటి నిన్న మాట్లాడింది నిన్న ఈ టైంకి ఫోన్ చేసింది పని మనిషి మా అమ్మాయితో ఫోన్ చేపించింది నాకు చందనా చందనా చెప్పు చందనా నువ్వా అదే నేను ఎవరు అనుకున్నా అది కూడా ఆయన ఫ్రీగా మాట్లాడుతుంది కొంచెం డిఫరెంట్ గా మాట్లాడిన నాకు తేడా కొట్టింది పక్కకు ఉన్నది రాక్షసి అని బాగున్నావా ఏం చేస్తున్నావు చూసినావచ్చు కదా ఏమైంది మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు లావణ్య పరికించరా అది ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఉన్నది చెప్పినాం కదా ఏమున్నది దాంట్లో అని ఏమున్నది ఏం చూస్తావు ఏమైంది అసలు ఏమైంది చెప్పు కదా కాదు నేను ఉన్నాను కదా ఆ రోజు ఇక్కడే ఉన్నాను ఇప్పుడు కొట్టాడని ఎందుకు చెప్తున్నావు కొట్టలేడా ఎక్కడ కొట్టాడు తిట్టాడు ఒరే నువ్వు సాయి నాకు ఓర్రకు అని చెప్పిండు నేను ఉన్నాను కదా అవునా దెబ్బలు ఎడికి వస్తాయి నువ్వే ఫోటోలు ఎడికి వస్తాయి నేను కొట్టుకుంటాను కావలిచి మరి ఆ రోజు నేను ఇప్పుడు నువ్వు అక్కడ అంత అయిపోయినాకనే కదా నువ్వు వెళ్ళిపోయినాకనే కదా వెళ్ళి అందుకోసం నేను ఉన్నా అని చెప్పి అన్నా కదా అందుకోసం అంత కోపంగా వచ్చిన నేను అక్కగా అంత నేను కూడా తిట్టలేనా ఎవరుంటారు దీంతో ఈ మొత్తం అక్క ఇక్కడ హైదరాబాద్ ఉంది నాక హైదరాబాద్ లో సికింద్రాబాద్ అక్క ఎవరు మమ్మీ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతుంది అప్పుడే దేనికి యూట్యూబ్ లో ఎవరి గురించి మాట్లాడుతున్నాం సార్ దేనికి అక్క చెప్పక్క నువ్వు ఎన్ని రోజులు పని చేసినావు మా ఇంట్లో 1 month కదా 1 month లో ఏం చేసినావు కార్తీక్ కొట్టిందా నిన్ను కొట్టలేడక్క కార్తీక్ కొట్టిందా నిన్ను కొట్టలేడా కొట్టిందా అని అడిగినా ఎస్తో నో చెప్పు కొట్టలేదా కొట్టింది అంటున్నా కదా అక్క అదే కొట్టింది అంటున్నా నువ్వు ఎక్కడున్నావు చెప్పు సికింద్రాబాద్ అని చెప్తున్నా కదా అక్క అడ్రస్ చెప్పు అడ్రస్ సికింద్రాబాద్ స్టేషన్ కాడికి ఫోన్ చేయ ఒకసారి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఎక్కడ మీ మామ పేరేంటి మా పేరు మహేష్ బాబు సతీషా సతీష్ ఫోన్ నెంబర్ చెప్పు ఇచ్చింది కార్తీక్ కొట్టిండు ఎందుకు కొట్టిండు ఎందుకు కొట్టిందో మీకు తెలియదు కదా అక్క రికార్డింగ్ లో ఉన్నదా క్లియర్ గా ఓకే మరి కంప్లైంట్ ఇవ్వకపోయినావా నేను ఎట్లా ఇస్తాం అక్క కంప్లైంట్ చెప్పు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర
ఇక్కడ ఊరు వెళ్తున్నావా? ఎవరు ఎవరు వెళ్తున్నావు? ఏందక్క నాకు అర్థం అవ్వట్లేదు, నీకు స్టక్ అయితే నీ మాట. ఎవరు వెళ్తున్నావు షాన్? ఎవరు వెళ్తున్నావు? రారా మాట్లాడదాం ఎట్లా నువ్వు? ఇలా పని మనిషి ఆమె దారా మాట్లాడదాం. ఎవరు వెళ్తున్నావు షాన్? పక్కకి అన్న. రూమ్ ఉంటుంది అక్క మాది, చెప్పు. పోలీస్ స్టేషన్కి రా ఒకసారి. నర్సింగ్ పోలీస్ స్టేషన్కి రా. నేనా? రా దేనికక్క? రా 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 ఒకసారి రా. అవునా, రా. సరే అక్క. లొకేషన్ పంపుతావు నాకు ఒకసారి. ఇది అయిన తర్వాత నేను నా గురించి ఎంక్వైరీ చేస్తుంది. ఏదైతే ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయడం. నీకు అంత పరిచయం ఏమైంది? ఏదైనా ఉంటే అరే శ్యామ్ అట్లా ఓకురా, మా పరిచయాలు మాకు ఉన్నాయి, నువ్వు ఇంకెందుకు వెళ్తున్నావురా, ఇట్లా మాట్లాడేసుకుంటే పని అయిపోతుంది. ఇక ప్రేమతో మాట్లాడేసుకుంటే ఏదైనా కూడా సాల్వ్ అయిపోతుంది. రెచ్చగొట్టినట్టు ఎంక్వైరీలు. ఆ విధంగా చెప్పేసరికి శ్యామ్ వచ్చాడు. శ్యామ్ వచ్చిండు. అండ్ శ్యామ్ నా గురించి చెప్తలేడు యాక్చువల్లీ. నెంబర్ అన్నా కూడా ఏదో పేరు అన్నా కూడా మహేష్ బాబా ఏదైనా ఇస్తున్నాడు. నేనే అన్నా చెప్పి అడుగుతున్నది. ఇక ఆమెకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నది. ఇక చలో చెప్పి ఇక ఎన్ని రోజులు ఇట్లా దొంగ లెక్క మనం ఎవరి దగ్గరికి వెళ్ళి